వనపర్తి జిల్లా అమరచింత మండలం జూరాల ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ వాటాను కాదని కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించి నేడు నల్గొండ బహిరంగ సభ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన చేసి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ నేత కేశం నాగరాజు గౌడ్ మండిపడ్డారు. ప్రతి సంవత్సరం కృష్ణానది నుండి వచ్చే వరదను 10 ఏళ్ల నుండి ప్రభుత్వం నిర్లక్ష్యంతో వేల టీఎంసీల నీటిని సముద్రం పాలు చేసిందని ఫైర్ అయ్యారు. మొన్న 13వ తేదీ రోజు నల్గొండలో బహిరంగ సభ పెడుతున్నాడు. దానిలో ముఖ్యంగా ఏమని చెప్పిండంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కృష్ణా జిల్లాల విషయంలో వీళ్ళిచ్చినటువంటి ఒప్పందాల ప్రకారం ఈరోజు జరుగుతున్నాయని చెప్పిండు. ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందం జరిగింది లేదు. కృష్ణా జిల్లాలకు సంబంధించిన ట్రిబ్యునల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈ 10 సంవత్సరాల్లో నువ్వేం చేసినావు ప్రజలకు చెప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పైన నెపం వేయడం వల్ల దానికి నిరసనగా మేము చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి నీళ్ళు ఇచ్చింది నువ్వే గనక బిడ్డ నువ్వు అవద్దలాడుతున్నావు అని చెప్పేసి ఆయనకు దిష్టిబొమ్మ కాల్చడం.